సో ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఒక భీతావహమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడ ఎవరు ప్రాణాలతో ఉండే సిచ్యువేషన్ లేదు. కనిపించిన డెడ్ బాడీస్ ని అక్కడి నుంచి హాస్పిటల్ కి మూవ్ చేస్తున్నారు. ఇంకొక వైపు సివిల్ హాస్పిటల్ దగ్గర కూడా సిచ్యువేషన్ చాలా గంభీరంగా ఉంది. ఈ విమానంలోనే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ప్రయాణిస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించిన బోర్డింగ్ పాస్ కూడా మనకి కనిపించింది. సో ఆయన చెక్ ఇన్ చేశారు, ఆయన ఈ ఫ్లైట్ మీద ఉన్నారు. సో ఆ ఫ్లైట్ లో ఆయన ట్రావెల్ చేస్తూ ఉన్నారు. కానీ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటికి ఘోర ప్రమాదం జరిగింది. సో ప్యాసింజర్ రూపానీ విజయ్ రామ్నిక్ లాల్ అన్నది చాలా క్లియర్ గా మనకు కనిపిస్తోంది. ఆయన ఈ విమానంలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ప్రమాదానికి గురైన విమానంలో ఉన్నారు. అయితే ఆయన పరిస్థితి ఏంటి? ఇంతమందిని ఇప్పుడు ఆసుపత్రికి తరలించారు, కానీ విజయ్ రూపానీ జాడ మాత్రం కనిపించలేదు. ఇన్ఫాక్ట్ ఎంతమందిని తరలించారో వాళ్ళందరూ ఎవరెవరో కూడా తెలియని పరిస్థితి, కొంతమంది కనీసం గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్ని శరీరాలు అయితే పూర్తిగా అక్కడ చెలరేగిన మంటలకి కాలిపోయి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో అర్థం కాని పరిస్థితి. అందుకే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో, తీవ్రమైన టెన్షన్తో వాళ్ళంతా హాస్పిటల్ కి పరుగులు తీస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఎయిర్లైన్స్ ని కాంటాక్ట్ చేసి, ఎయిర్ ఇండియాని కాంటాక్ట్ చేసి తమ వాళ్ళ జాడ ఆచూకీ తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతానికైతే ఎవ్వరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేరు. ఎందుకంటే పూర్తి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కరెక్ట్ గా తెలియదు. ఎందుకంటే చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది. కానీ ఇమ్మీడియట్ గా ముందు వాళ్ళని రెస్క్యూ చేయాలి, వాళ్ళ ప్రాణాలని నిలబెట్టాలి. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్, ఎక్కడైతే విమానం టేక్ ఆఫ్ అయిందో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మనకు కనిపిస్తోంది. అక్కడి నుంచే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేక్ ఆఫ్ అయింది. కానీ ఇప్పుడు మనం దీన్ని డ్రీమ్ లైనర్ కాదు, డెత్ లైనర్ అనాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే జరిగిన ప్రమాదం ఆ స్థాయిలో జరిగింది. మరి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయి ఆ విమానం ప్రయాణించిన ఆ మార్గాన్ని మనం రెడ్ మార్క్ లో చూస్తూ ఉన్నాము. అక్కడి నుంచి 7.4 కిలోమీటర్స్ దూరంలోనే ఈ విమానం